ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ఓవర్ టు యు. సువర్ణ, ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కూడా దాటింది, ట్రిపుల్ సెంచరీకి దగ్గరలో ఉంది. కాకపోతే బీజేపీ అంచనాలు కొంత తారుమారాయని చెప్పొచ్చు. బీజేపీ అంటే వాళ్ళ లెక్కల ప్రకారం 350 నుంచి 400 సీట్ల వరకు వస్తుందని కూడా బీజేపీ అంచనాలు వేసింది. కాకపోతే అయోధ్య రాముడు మాత్రం కరుణించలేదని చెప్పొచ్చు. ఎందుకంటే అయోధ్యలో దాదాపు 60 సీట్లు వస్తాయని కూడా బీజేపీ అంచనా వేసుకుంది. కాకపోతే 35 నుంచి 45 సీట్లకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ సౌత్ ఇండియాలో మాత్రం రాముడి అక్షింతలు రక్షించాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సౌత్ ఇండియాలో బీజేపీకి పెద్దగా ఉనికి లేనప్పటికీ కూడా ఈసారి దాదాపు 50 సీట్ల వరకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చూసుకుంటే బీజేపీకి అంత ఉనికి లేదు. అయితే పోయినసారి గతంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో బీజేపీ 4 సీట్లకే పరిమితమైంది. ఈసారి 8 సీట్లతో కూడా సత్తా చాటింది. ఇంకా ఏపీలో చూసుకున్నట్లయితే టీడీపీ 16 సీట్లతో 16 సీట్లు సాధించే దిశగా దూసుకెళ్తుంది. ఇటు కూటమిలో ఉన్న కూటమిలో భాగస్వామి అయినటువంటి జనసేనతో కలిపి 20 సీట్లతో దూసుకుపోతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కీలకంగా కానున్నారు. ఇటు తమిళనాడు కావచ్చు, కేరళలో కొంత బీజేపీ ఉనికి లేదు. అంటే మొదటి నుంచి కూడా ఈ రెండు రాష్ట్రాలపై బీజేపీ పెద్దగా స్కోప్ పెట్టుకునేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే తమిళనాడులో కావచ్చు, ఇటు కేరళకు సంబంధించిన మెజార్టీ పార్టీలన్నీ కూడా బీజేపీ సిద్ధాంతాలకు కొంత విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే కాకపోతే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కొంత బీజేపీ ఉనికి లేదని చెప్పొచ్చు. ఇటు కేరళలో మాత్రం ప్రముఖ సినీ నటుడు సురేష్ గోపి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఇటు తమిళనాడులో మాత్రం ఇప్పటివరకు అయితే బీజేపీ బోని కట్టలేదు, కొడుతుందని కూడా అంచనాలు అయితే కనిపించలేదు. ఇక కర్ణాటక చూసుకున్నట్లయితే కర్ణాటకలో 18 స్థానాల్లో ఇటు బీజేపీ ముందంచెలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఇటు కర్ణాటకలో కొంత బీజేపీ